మాడ్యులర్ కిచెన్స్ వార్డ్రోబ్స్ గురించి రియల్ ఎస్టేట్ గురు వ్యూస్ కి స్పెషల్ గా వివరిస్తున్నారు హోమ్ 360 డిగ్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ శారద గారు. మరి వారు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూసేద్దాం. కిచెన్కి సంబంధించి మంచి మంచి న్యూ ప్రొడక్ట్స్ వచ్చాయని చెప్పారు. దాని డీటెయిల్స్ ఏంటి, మార్కెట్లో అవి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని మీరు చెప్పాలి. హోమ్ 360 డిగ్రీస్ అనగానే వీఆర్ మోర్ ఫేమస్ ఫర్ టైల్స్, శానిటరీ వేర్ అన్ని ఈ ప్రోడక్ట్స్లో. బట్ మేము మాడ్యులర్ కిచెన్స్ కూడా చేస్తామని కొంతమందికే తెలుసు. ఎస్. సో విత్ దిస్ ఆపర్చునిటీ ఐ డెఫినెట్లీ వాంట్ టు ఇంట్రడ్యూస్ మేము కిచెన్స్, వార్డ్రోబ్స్, వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ అ ఫ్లాట్, ఇండిపెండెంట్ బంగ్లోకి కానీ ఫ్లాట్స్కి కానీ అన్ని రేంజెస్లో మీడియం నుంచి హయ్యర్ వరకు కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, మాడ్యులర్ ఫర్నిచర్ అనగానే ఏమేమైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. కిచెన్కి సంబంధించి మనకి ఎటువంటివి అందుబాటులో ఉన్నాయి మన దగ్గర? సిరామిక్ ఫినిష్ నుంచి మెంబ్రెయిన్ వరకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న పియూ కానీ, యాక్రిలిక్ కానీ, గ్లాస్, హై గ్లాస్ అన్ని ఫినిషెస్ విల్ బి ఏబుల్ టు గివ్. కొన్ని లేటెస్ట్ వెరైటీస్ ఇవి. కొంతమంది బాగా కలర్ఫుల్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా విత్ టెక్స్చర్ అంతా కూడాను మనకి ఎంబోజ్ అయ్యేటట్టు చక్కగా ఉంది మనకి. ఇదేంటి మేడం, మ్యాట్? ఇది మ్యాట్ ఫినిష్ అండి, లెదర్ ఫినిష్. ఓ, లెదర్ ఫినిష్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, వుడ్ లుక్ వచ్చింది. ఎస్. ఓకే. ఇది కూడా సేమ్ అండి. డిజైన్స్ అనేవి ఇప్పుడు వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. ఓకే. ఇది పియూలోనే ఒక డిఫరెంట్ ఫినిష్. ఓకే. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందండి. ఓకే. కిచెన్ అనగానే వైట్ చాలా మందికి లైక్ అయిన కలర్ అని చెప్పాలి. మేము మా క్లయింట్స్కి చాలా మందికి వైట్ కిచెన్స్ ఇచ్చామండి. సో ప్యూర్ వైట్ అనేది మేడం, ఇలాంటి వైట్ మనం చూస్ చేసుకునేటప్పుడు మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ అని ఆలోచిస్తూ ఉంటారు. అవును. దీంట్లో జనరల్గా మనం ఏదైతే కూలింగ్ యూస్ చేసి రెఫ్రిజిరేటర్స్ అవి క్లీన్ చేసుకుంటామో సేమ్ వే కూడా క్లీన్ చేయొచ్చు. ఇట్ విల్ నాట్ అబ్జర్వ్ ఆయిల్, ఏమి అబ్జర్వ్ చేయదండి. ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ అండి. చూపిద్దాం మనం వ్యూవర్స్ కోసం. ఇది రెగ్యులర్ గా మనం చాలా మంది కిచెన్ లో చూస్తూ ఉంటాం. గ్లాసీ అంటారా? గ్లాసీ అండి, హై గ్లాస్. ఓ, ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి మేడం, హై, లో, మీడియం అట్లా? క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది ప్రతిదానిది కూడా, ఫినిషెస్ డిఫరెన్స్ అవుతాయి. లైక్ మెంబ్రెయిన్, పియూ, గ్లాస్, సిరామిక్. ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి. ఇది కానీ ఇది టైల్ లానే అనిపిస్తుంది. ఇది మార్బుల్ ఫినిష్. ఇట్ ఈస్ అ న్యూ వెరైటీ. ఓకే మేడం, ఇవన్నిటికీ మనకి ఎంతవరకు మనం అంటే ఒక వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ వరకు మన్నిక ఉంటుందంటారు వీటిపైన? 10 years వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదండి. ఆ తర్వాత కూడా ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న సర్వీస్ ఇష్యూస్ ఉన్నా వీఆర్ దేర్ టు టేక్ కేర్. ఇది కూడా న్యూ అనుకుంటా. ఎస్, ఇట్స్ న్యూ వెరైటీ, న్యూ కలర్ ఆల్సో. ఇందులో కూడా మ్యాట్ లుక్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ మనం కిచెన్లో ఇలాంటివి చూడడం చాలా రేర్ అండి. అసలు నేనైతే చూడలేదు, చాలా బాగుంది. ఇది కొత్తగా వచ్చింది అనుకుంటా. చూసారా, గోల్డ్ ఫినిష్. వార్డ్రాబ్స్కి అయితే చూసాం, కానీ కిచెన్లో ఇలాంటివి కూడా వెయ్యొచ్చా అనే ఒక ఐడియా మాత్రం. అదంతా మన చాయిస్ అండి. డిఫరెంట్ కస్టమర్ది డిఫరెంట్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు నేను కాంటెంపరీ అన్నాను కదా, దాంట్లో ఇది బాగా వెళ్తుంది. వీటి ప్రైసెస్ మనకి మినిమం టు మాక్సిమం ఎంత వరకు ఉంటాయి మ్యామ్? 3.5 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి మా దగ్గర కిచెన్స్ వచ్చేసి. దెన్ ఇట్ విల్ గో ఆన్ టిల్ 25 lakhs. ఓకే. మనం ఆరెంజ్ లో ఒకటి చూసాం కదా, పియూస్. ఓకే, ఇది గ్లాస్. ఓకే. గ్లాస్ కూడా మెయింటెనెన్స్ కొంచెం ఈజీ అవుతుందేమో కదా మేడం, ఆయిల్ అట్లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేసి? ఏది కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఏ ఫినిష్ అయినా కూడా ఇట్ కెన్ బి క్లీన్డ్ ఈజీలీ. అండ్ మనకి కిచెన్ పరంగా ఇవి ఇంకా ఎటువంటివి మనం ప్రేక్షకులకి ఇవ్వగలుగుతాం మేడం? కిచెన్ అనగానే అపార్ట్ ఫ్రమ్ కిచెన్లో మేజర్ వచ్చేసి మనకి కౌంటర్ టాప్ అండి. కౌంటర్ టాప్స్ మేము అన్ని రకాలైనవి డీల్ చేస్తాము. యా, సో వాళ్ళ బడ్జెట్స్ అండ్ లైకింగ్ బట్టి, చాయిస్ బట్టి క్వాంట్రా ఉంది, స్టోన్ ల్యామ్ ఉంది, దెన్ వీ హ్యావ్ హాఫ్లే సీజర్ స్టోన్ ఉంది. అట్లాగే అప్లయన్సెస్, ఈవెన్ అవర్ సింక్స్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రెజినాక్స్ అనే బ్రాండ్ ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్ అండి టు సూట్ ఆల్ బడ్జెట్ రేంజెస్. వీఆర్ ఆఫరింగ్
వి వర్క్ విత్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ అండి. ప్రతిదీ కూడా కస్టమైజేషనే. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లో ఫిట్ అవ్వట్లేదు, ఇంకొక బ్రాండ్లో వెతికేసి మా డిజైనర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసి ఒక 2-3 ఆప్షన్స్ అనేవి మేము క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తాం. 2 ఆప్షన్స్ ఇన్ ద డిజైన్ అండ్ 2 ఆప్షన్స్ ఇన్ ద ప్రైసింగ్ ఆల్సో. సో ఈ చేంజ్తో ఇది ఎలా ఉంటుంది అని. సో ఇండిపెండెంట్ బంగ్లోస్కి వీఆర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ హై అండ్ క్లయింట్స్. అట్ ద సేమ్ టైం మనము చిన్న ఫ్లాట్ ఓనర్స్కి కూడా వీఆర్ వర్కింగ్. సో 3.5 lakh అనేది ఒక కిచెన్ స్టార్టింగ్ బడ్జెట్ టు 25 lakhs యాజ్ ఐ టోల్డ్. ఇట్ మే గో అప్ ఆల్సో. ఇప్పుడు మనం కొత్తగా ఒకటి అడిషన్ చేసింది ఏంటంటే టర్మైట్ ఇష్యూ వల్ల చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్ అనేవి అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ అ వెరీ గుడ్ బ్రాండ్ అండి. సో వీ విల్ బీ ఏబుల్ టు గివ్ స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్ ఆల్సో. దానివల్ల అడ్వాంటేజెస్, ఎక్కడైనా మనకి టర్మైట్ ఇష్యూ ఎక్కువగా ఉన్న చోట ప్లై అనేది రెసిస్టెంట్గా ఉంటుంది కానీ కంప్లీట్ ఇట్ విల్ నాట్ రెడ్యూస్ ద టర్మైట్ ఇష్యూ. సో అక్కడ స్టీల్ కిచెన్స్ అనేవి ఎర్లియర్ స్టీల్ అనేసరికి బాగా బల్కీగా ఉండేవి కిచెన్స్ అవి. బట్ నౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ బ్యూటిఫుల్ ఫినిషెస్ అండ్ వెరీ స్లీక్ అండ్ ఎస్థెటికల్లీ చాలా బ్యూటిఫుల్ ఫినిషెస్ ఉన్నాయి. అందులో కూడా పియూ ఆల్ కలర్స్ ఆర్ అవైలబుల్. సో ఒక కామన్ పర్సన్ వచ్చేటప్పుడు కిచెన్ గురించి ఇంత అవగాహన లేని ఒక పర్సన్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించి వాళ్ళ బడ్జెట్ ఎంత ఉందో అంతలో డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. We spend lot of time అండి టు అండర్స్టాండ్. ఈవెన్ మాకు ఆర్కిటెక్ట్స్ కూడా రికమెండ్ చేస్తారు, డైరెక్ట్ వాక్ ఇన్ క్లయింట్స్ ఉంటారు. ఈవెన్ ప్రాజెక్ట్స్లో కూడా మేము బల్క్లో చేస్తూ ఉంటాము. ఫర్ మోడల్ ఫ్లాట్కి చేసిన తర్వాత ఎవరైనా వాళ్ళ క్లయింట్స్కి ఏదైనా అడిషన్స్ కావాలన్నా చేసిస్తాము. ఎవ్రీ ఫ్లాట్ విల్ లుక్ డిఫరెంట్. అందుకని మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఎస్, వీ హ్యావ్ ఆల్ రిఫరల్ బేస్డ్ బిజినెస్ ఓన్లీ. మనము హైదరాబాద్ లోనే కాకుండా అవుట్ స్టేషన్ లో కూడా చేస్తున్నామండి. వి హావ్ డన్ ఇన్ విజయవాడ, నర్సరావుపేట. వి హావ్ క్లయింట్స్ ఫ్రమ్ నెల్లూరు. అంటే దీనికి బడ్జెట్ ఏమైనా ఉంటుందా? క్లయింట్స్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప మిగతా అంతా ఇట్ విల్ రిమైన్ సేమ్ అండి. హైదరాబాద్ వరకు అయితే వి ఆర్ గివింగ్ ఎట్ అవర్ కాస్ట్ ఓన్లీ. స్మాల్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇండివిజువల్ హౌస్ వరకు వెరీ ప్రీమియం. సూపర్ సూపర్. మెయిన్గా అనుకుంటాం కదా ఇంత లగ్జరీగా ఉంటుందేమో, మా బడ్జెట్లో వస్తుందో లేదో అని చాలా మంది క్లయింట్స్ అనుకుంటారు. కానీ అలా కాదండి. చిన్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇండివిజువల్ హౌస్ వరకు, లేకుంటే పెద్ద పెద్ద బంగ్లా కట్టుకున్న హ్యాపీగా మీరు హోమ్ 360 degreesని ఒక్కసారి విజిట్ చేస్తే కనుక మీకు కావాల్సిన ఇంటికి సంబంధించిన అన్నీ కూడాను మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. దానికి మించిన న్యూ అరైవల్ అని చెప్పాలి. అంత కొత్తదనం మనకి ఎప్పుడు కూడా హోమ్ 360 degreesలో అవైలబుల్లో ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఒక్కసారి లుక్ వేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు అయితే మాకు కిచెన్కి సంబంధించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.